కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు, కష్టపడ్డోనికే ఎదురు దెబ్బలు. కానీ తిన్న ప్రతి ఒక్క ఎదురు దెబ్బకు ఒక గుణపాఠం ఖచ్చితంగా నేర్చుకుంటావు. రందిపడేదేం లేదు. కాలం నీకు అనుగుణంగా మారే రోజు దగ్గరలోనే ఉన్నది. పోయిందే ఉన్నది ఇప్పుడు ఉన్నయిగా ప్రాణాలు. ఒకదారి మూసుకుపోతే తెరుచుంటది ఇంకో రాదారి. సక్సెస్ లేదా విజయం అనేది ఊరికినే రాదు. కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, కన్నీళ్లు పెట్టుకోవాలి, తప్పులు దిద్దుకోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, బంధాలను కోల్పోవాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, మనసుకు గాయాలు కావాలి, మాటలకు గుండె ముక్కలు కావాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. అప్పుడే నీ జీవితానికి విజయం వర్తిస్తుంది. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు. అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేకాని అలా ఒక్కచోటే ఉండిపోకు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. లే, బయలుదేరు. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. వింటేవి డైలాగులే, చదివితే పదాలే, కానీ ఆచరిస్తే అస్త్రాలు. ఎవరైతే తోటివారి విజయాన్ని తమ విజయంలా భావించి మనస్ఫూర్తిగా ఆనందించగలుగుతారో వారే నిజమైన అదృష్టవంతులు. ఎందుకంటే ఎదుటివారి పట్ల ఈర్ష్య నీ ప్రశాంతతను హరిస్తుంది, నీతో అడ్డదారుడు తొక్కిస్తుంది, కూడని తప్పులెన్నో చేయిస్తుంది. నీలో ఉన్న ఆ ఈర్ష్యని వదిలిచూడు, ఈ ప్రపంచమే ఓ స్వర్గంలా ఉంటుంది. ప్రతి క్షణం మారుతూ ఉంటుంది, ప్రతి నిమిషం మారుతూ ఉంటుంది, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అన్నీ మారుతూనే ఉంటాయి. ఎన్ని మారినా, ఏది మారకపోయినా, నువ్వు మారనంత వరకు నీ జీవితంలో వెలుగు రాదు, నీ ఇంటికి విజయము కూడా రాదు. చల్లటి నీరు రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వెయ్యవలసిందే. గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటముల దెబ్బలు తగల్సిందే. సుఖమనే అనుభవం తెలియాలంటే కష్టాలను భరించవలసిందే. నీలో దమ్ము ఎంతో, అసలు నిజమైన నీ వారు ఎవరో తెలియాలంటే సమస్యల చుట్టూ ముట్టాల్సిందే. ఆలోచించుకో, అంతా నీ మంచికే.